హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్. ఓకే, డన్. ఈరోజు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎంతమందికి కంట్లోంచి నీళ్ళు వచ్చాయో చెప్పండి. ఎంతమంది ఈరోజు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆనంద బాష్పాలు మీ కంట్లోంచి వచ్చే ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి. ఎంత గొప్పగా అనిపించింది ఆ విజయం. సూపర్ కదా, అది కదా. బిగ్ బాస్లో ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు, లేదా మనకి బీపీలు తెప్పించే సిచ్యువేషన్సే కాదు, మనసుని ఎంతో ఆనందింపజేసే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు, ఘట్టాలు కూడా ఉంటాయి. ఎమోషన్స్, మనల్ని కోపగించుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు కూడా మనల్ని చూసి ఒక్కసారి అవాక్ అయిపోయి నోట్లోంచి మాట రాని స్థితిలో వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా మనల్ని హక్ చేసుకుని మన విజయాన్ని వాళ్ళు కూడా వాళ్ళ విజయంలా భావించి ఆస్వాదించే ఎన్నో సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు అదే జరిగింది. ఈరోజు రివ్యూలో ఏదో జరిగింది, ఇది జరిగింది, వాళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు చెప్పుకోవడం కన్నా ఈరోజు రోహిణి విజయాన్ని చెప్పుకోవడంలోనే ఆనందం ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. ఎప్పుడు మనం ఏదో ఒకటి ఆ మనిషి గురించో, ఈ మనిషి గురించో, వాళ్ళు చేసిన తప్పుల గురించో ఎత్తి చూపిస్తూ రివ్యూస్ చెప్పుకుంటాం. బట్ ఒక సీజన్కి హైలైట్గా నిలిచేలాగా, అందరికీ గుర్తుండిపోయేలాగా, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని సీజన్ల పాటు ఈ మెగా చీఫ్ అనేది ఈ విజయాన్ని గుర్తుంచుకునేలాగా ఈరోజు క్రియేట్ అయిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది అని నేను ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి. మనసంతా బరువెక్కిపోయినట్టు అయిపోయింది. నాకే తెలియకుండా ఆ నీళ్ళు, నాకే తెలియకుండా చప్పట్లు, నాకే తెలియకుండా ఆనందం ఇంట్లో వాళ్ళందరితోనూ పంచుకున్నాను. అలాగే మాకు తెలియకుండానే ఇంట్లో నా వైఫ్కి కానీ తనకు కూడా కళ్ళ నీళ్ళు రావడం, పిల్లలు కేరింతలు కొట్టారు. ఎందుకో తెలియదు ఆ ఆనందం, ఎందుకు వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు. కానీ మనకు అర్థమవుతుంది కదా ఒక కష్టానికి ఉన్న వాల్యూ, ఒక మనిషి నీతిగా నిజాయితీగా పోరాడితే వచ్చే విజయం వాల్యూ, ఆ డెప్త్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంతమంది వచ్చారు, ఇంతమంది పోయారు, ఇంకా ఉన్నారు. ఎంతోమంది క్లాన్స్కి చీఫ్లు అయ్యారు, మెగా చీఫ్లు అయ్యారు, నార్మల్గా చీఫ్లు అయ్యారు. ఎప్పుడూ లేని, ఎప్పుడూ రాని ఒక అప్లాస్, స్పెల్ బౌండ్ అయిపోయేలాగా ఒక కష్టానికి వచ్చిన ఫలితం. ఇప్పుడు మామూలుగా 10 మంది సపోర్ట్ చేయడం వల్ల, లేకపోతే 10 మంది దండలు వేసి నువ్వు ఓకే అనడం వల్ల వచ్చే విజయం, మనం ఏ కష్టపడకుండా ఎవరో దయాదాక్షిణ్యాల మీద మనకి ఒకటి వచ్చినప్పుడు వచ్చే ఆనందం కన్నా, మన కష్టంతో, మన శ్రమతో, మన పట్టుదలతో ఒక విజయాన్ని మనం పొందినప్పుడు వచ్చే ఆనందం 10 మందికి చెందుద్ది అన్నమాట. అంటే 10 మందికి చెందడం అంటే అందరూ వాళ్ళే వినైనంత గొప్పగా ఆనందిస్తారు. అలాంటి గొప్ప గొప్ప ఘట్టాలు బిగ్ బాస్లో ఉంటాయి. కాబట్టే బిగ్ బాస్ అంటే అందరికీ అంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దానికి ఇంత వాల్యూ. నిజంగా ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రోహిణి పడిన కష్టం ఎక్స్ట్రాడినరీ. అంటే ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. ఎవడైనా ఒప్పుకుని తీరాల్సిందే, అంత గొప్పగా అమ్మాయి ఆడింది. నిజంగా మిగిలిన వాళ్ళు కూడా, విష్ణుప్రియ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా మేము ఊహించిన విజయం, అమ్మాయిని చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉందని వాళ్ళందరూ అంటున్నప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తుంది. గ్రేట్. ఒక మంచి మనిషికి దక్కిన ఒక మంచి గౌరవం, ఒక మంచి విజయం అనిపించింది. మీ అందరికి కూడా అలా అనిపించింది కదా? డెఫినెట్గా అనిపించే ఉంటుంది. మెసేజ్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకపోతే నేను రివ్యూస్ చెప్తున్నానంటే మిమ్మల్ని అందరినీ, అంటే కొంతమందిని మాత్రం నేను సాటిస్ఫై చేయగలను. ఇది నేను ఎవరైతే నేను కరెక్ట్ అనుకుని మాట్లాడుతున్నానో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే సాటిస్ఫై చేయగలను. ఆపోజిట్గా ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయలేను. ఎవరిని 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. నేను ఏదో పిఆర్ అంటున్నారు, మీరు కే బ్యాచ్కి సపోర్ట్ అంటున్నారు, కొంతమంది ఏదో పిచ్చి పిచ్చి మెసేజ్లు, బూతులు మెసేజ్లు, ఎవరి నోటుకు వచ్చిన వాళ్ళు వాగడం, ఎలా పడితే అలా చేస్తున్నారు. ఒక్కటే అర్థం చేసుకోండి, నేను జెన్యూన్గా నాకు అనిపించింది చెప్తున్నాను. మీకు నచ్చలేదా అన్సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయకుండా వదిలిపడేయండి. హ్యాపీ, నాకు టెన్షనే లేదు. నేను చెప్పేదానికి మీరు ఆనందపడేలా ఉండాలని ఫీల్ అవుతాను, కానీ మీరు అందరూ బాధపడేలా ఉండాలని నేను ఎలా ఫీల్ అవుతాను? ఒకవేళ ఆపోజిట్లో ఉన్న క్యారెక్టర్ అయినా సరే, మన ఎందుకు చెప్తున్నాడు ఈయన ఇలాగా, ఇది కరెక్టా కదా అని ఆలోచిస్తే మీకు అందులో ఉన్న అంతరార్థం దొరుకుద్ది.
మీరు హెడ్డింగ్ చూసి థంబ్నెయిల్ చూసి గంట ఉన్న ఒక ఎపిసోడ్లో 10 నిమిషాలు 5 నిమిషాలు చూసేసి ముందన్న మాటలని మనవాడికి యాంటీగానే ఉన్నాయని ఫీల్ అయిపోతే ఎలా? గౌతమ్ మెగా చీఫ్గా ఫీల్ అయ్యాడని నేను ఒక వీడియో పెట్టాను మార్నింగ్. దానికి 75% జెన్యున్గా చెప్పారు సార్, చాలా గొప్పగా అనాలిసిస్ చేశారు అని అన్నారు. మిగతా 25% ఫీల్ అయ్యారు, తిట్టుకున్నారు, బాధపడ్డారు, అంతే అయిపోయింది. మీరు పూర్తిగా చూసుండుంటే మీ అసహనాన్ని వ్యక్తపరిచి ఉండొచ్చు, కానీ ఇంత వర్స్ట్గా వ్యక్తపరిచేవాళ్ళు కాదు. 10 నిమిషాలు 13 నిమిషాలు 15 నిమిషాలు ఉన్న ఎపిసోడ్లో నేను చెప్పిన ఆ వీడియోలో మీరు ఫస్ట్ 2 నిమిషాలు లేకపోతే నేను పెట్టిన మెగా చీఫ్గా పెళ్ళైన గౌతమ్ అనగానే ఈడెవడో యాంటీ బ్యాచ్, మనకి గౌతమ్కి యాంటీ బ్యాచ్. నా వీడియోలన్నీ చూడండి, ఎవరికి నేను ఫేవర్గా మాట్లాడాను, అసలు ఎవరిని నేను యాంటీగా మాట్లాడాను? నిఖిల్ని మనం తిట్టిన రోజులు లేవా? నబీల్ని తిట్టిన రోజులు లేవా? చెడుగా ఉన్నప్పుడు పొగిడిన రోజులు లేవా? విష్ణుప్రియని ఆ రోజుల్లో మనం మోసిన రోజులు లేవా? బాగా చేసినప్పుడు సోనియాని తిట్టిన రోజులు లేవా? ఎవరికి ఇక్కడ మనం నేనైతే ఎవరికి పిఆర్ని కాదు, నేను ఎవరికి పార్షియల్గా ఉండి వాళ్ళ వైపు మాట్లాడట్లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నోటికి ఎంత వస్తే అంత వాల్యూ ఇవ్వాలి, వయసు కన్నా వాల్యూ ఇచ్చి మాట్లాడాలి. మెసేజ్ పెట్టాడు, నీకు నచ్చలేదు సార్, చాలా చండాలంగా ఉంది మీరు, సారీ అని చెప్పి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. నోటికి ఏది వస్తే అది వాగకూడదు, వాల్యూ ఉండాలి. ఓకే, నేను ఎవ్వరికి పార్షియల్గా చెప్పను, నేను ఎవరి పిఆర్ కాదు, నాకు అంత సీన్ లేదు ఎవరికి, నన్ను పిఆర్గా పెట్టుకునేంత సీన్ లేదు ఎవరికి. ఓకే, నాకు ఉండేది నాకు ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫ్రంట్ కెమెరాతో నేను షూట్ చేస్తున్నాను, నాకు తెలియదు కాబట్టి ఎడిటింగ్ సోది ఇవ్వాలి. అలాగే నేను వీడియోని ఎడిట్లో వేసేసి దాన్ని అవుట్పుట్ తీస్తున్నాను. ఈ వెనకాల ఉన్న వర్డ్స్, అతను ఎవరో మెసేజ్లో ఇతను పక్క కే బ్యాచ్ వెనకాల కన్నడ రాసి ఉంది అంటాడు. తింగరోడా, అది నా సినిమా నరసింహపురం ఇక్కడ రాసి ఉందా? ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ నరసింహపురం రాసి ఉందా? నేను లాస్ట్ 2021లో రిలీజ్ చేసిన నా ఓన్ ఫిల్మ్, నాయన ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. దానికి అమెజాన్లో ఉంది, ఆ సినిమాకి సంబంధించింది. ఇంకొక సినిమాకి సంబంధించి ఆ పోస్టర్ రెడీ చేశాను, పైనేమో ఒక వర్డ్, ఆ సినిమాకి సంబంధించిన కామెడీ వర్డ్. అది నేను ఫ్రంట్ కెమెరాలో షూట్ చేసినప్పుడు అది రివర్స్లో వస్తుంది కాబట్టి ఆ వర్డ్స్ అలా ఉన్నాయి. అవి చూసి కే బ్యాచ్, ఇతను కన్నడ వాడు, నాకు కన్నడలో పావలా కూడా తెలియదు. చెన్నాగిత్రే గున్నాగిత్రే అని మన వాళ్ళు ఎవరో అన్నారు కాబట్టి ఆ వర్డ్స్ తెలుసు తప్ప ఇంకేం తెలియదు దాని గురించి నాకు. కానీ ఎవరు మీరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కాబట్టి నా గురించి తెలియదు కాబట్టి మీరు ఏదో ఆ బ్యాచ్ వచ్చి మాట్లాడుతున్నారు. పాయింట్ అది. వెనకాల నేను ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ మెసేజ్ పెట్టడం నాకు ఏం తెలిసిందంటే, ఎడిట్లో వేసి దాన్ని ఫ్లిప్ చేయించిన విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నేను ఎవరి బ్యాచ్ కాదు, అంత సీన్ లేదు ఎవరికి, నన్ను పిఆర్గా పెట్టుకునే సీన్ ఎవరికి లేదు. ఓకే, పక్కన పెట్టేస్తే నేను ఒకటే చెప్తాను, నేను నెక్స్ట్ సీజన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరితో టచ్లో ఉండడానికి ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ చెప్తూ మీతో మింగిల్ అవుతూ మీతో కలిసి ఉండాలి. రేపు అన్న రోజు నేను టైం బాగుండి నాకు కుదిరి నేను 9th సీజన్కి వెళ్తే మీ అందరితో టచ్లో ఉంటాను కాబట్టి నాకు ఒక సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ పెడుతున్నాను, కానీ లేకపోతే నాకు అవసరం లేదు. నేను ఎవరికి పిఆర్, దయచేసి ఇది చెప్తున్నాను మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఎవరి పిఆర్ కాదు, అంత సీన్ లేదు. నేను నా మనసుకి నచ్చిందే చెప్తున్నాను. నా మనసులో ఉన్నది చెప్తున్నప్పుడు మీకు ఎవరికి నచ్చిందో వాళ్ళు మాత్రమే వినండి, వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయండి. ఓకే, నచ్చని వాళ్ళు వినకండి, తీసేసేయండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఓకేనా? ఈరోజు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలా చాలా ఉన్నాయి చండాలాలు ఈరోజు కూడా. బట్ అన్నీ చెప్పుకుని ఈ ఫీలింగ్ చెడగొట్టుకోవడం ఇష్టం లేదు నాకు. సరే, ఏం చేయాలి? సరే, నార్మల్గా మనం చూసిన ఎపిసోడ్ గురించి చెప్పుకున్నాం సరదాగా. ఓకేనా? నిన్న మన గౌతమ్ డైస్తో చేసిన ఒక గేమ్ ఉంది కదా, ఆ గేమ్ ఆడేశారు. ఆడిన తర్వాత అది అయిపోయింది. తర్వాత అందరికీ కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్లో రోహిణి ఉన్నట్టుంది, తేజ ఉన్నాడు, తర్వాత రోహిణి, తర్వాత పృథ్వీలా అందరికీ పాయింట్స్ వచ్చేసాయి, 50, 46 అలా వచ్చేసాయి. తర్వాత ఈరోజు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన విశ్వక్సేన్ గారు వచ్చినటువంటి ఆటో ఏదో ఉందో ఆ ఆటోలోనే గేమ్ కండక్ట్ చేశారు. అందులో ఉంటుంది. మనం ప్రతి సీజన్లో చూస్తున్నాం కదా, ఒక ఆటోలో కూర్చోబెట్టడమో, కారులో కూర్చోబెట్టడమో, లేకపోతే ఒక పెద్ద ట్రక్లోనో, లేకపోతే పడవలాగా తయారు చేసేప్పుడు సాయి వచ్చాడు చూడు, ఆ పడవలో కూర్చోబెట్టడమో, మన వాళ్ళు చాలాసేపు అందులో ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పాపం అక్కడే క్లియర్ చేసుకుని కష్టపడి ఉండి చాలా టైం పట్టేది అప్పట్లో. ఇప్పుడు అంత టైం ఇవ్వట్లా, టక్క తేల్చేస్తున్నారు. ఇదివరకు అయితే హాఫ్ డే అందులోనే కూర్చున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు అలా ఏం లేదు.
ఈ ఆటో గేమ్ ఏదైతే ఉందో ఈ 5గురు బ్రజర్ మొగ్గన ఎక్కారు. ఎక్కిన తర్వాత ఎవరైతే ముందు బాడీ దిగిపోతారో వాళ్ళు 10%కి పడిపోతారు, అంటే 10 మార్క్స్ వస్తాయి వాళ్ళకి. ఎవరు లీస్ట్లో ఉంటారో వాళ్ళకి 50 వస్తాయి. సేమ్ నిన్నట్లాగే పాయింట్స్ ఇది. ఓకే, ఇలా ఫస్ట్ తేజని దింపేశారు, తోసేశారు. ఇంకా ఆ ఇరుకుల ఆటలో, ఆ తోపుల ఆటలో ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ అటు ఉంటుంది, చెప్పామనుకో ఫీల్ అవుతారు. కాబట్టి సరే, ఆ గేమ్ అన్న తర్వాత గేమ్లో ఇంకా ఎలా చేసినా దాన్ని మాట్లాడడానికి ఛాన్స్ లేదు కాబట్టి లీవ్ ఇట్, వదిలేదు. పృథ్వీ అనేవాడు అతను కొంచెం బలవంతుడు కాబట్టి అతనిది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, అది కామను, అందరికీ తెలిసిన విషయాలే. ఇంకా అందులో ఉన్నదంతా ఆడపిల్లలే, ఒక తేజ తప్ప. తేజని ముందు ఇసిరేసారు బయటికి, పడ్డాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎవరిని పెడతారు? ఈ ముగ్గురు మరి వాళ్ళు గ్రూప్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉంటారు? రోహిణి ఉంటుంది. ఫట్ తోసేసారు బయటికి. తోసేసిన తర్వాత నెక్స్ట్ మరి వాళ్ళిద్దరూ మరి గ్రూప్ కాబట్టి చూడండి, ఇప్పుడు గ్రూప్ అంటే ఎలా ఉంటుందంటే ఒక నలుగురులో ఉన్నప్పుడు నలుగురు, తర్వాత ఒకరిని తీయాలన్నప్పుడు మళ్ళీ ముగ్గురు సింక్ అవుతారు, తర్వాత మళ్ళీ ప్రయారిటీ ఇద్దరు అయిపోతారు, తర్వాత ఆడు ఫైనల్గా సోలో అయిపోతాడు. ఇది కూడా మనం ఊహించాలి, ఆలోచించాలి కూడా. ఇప్పుడు ఏమైంది, నలుగురు ఉన్నప్పుడు మాకు తేజ అక్కర్లేదనుకుని తోశారు. 5గురు ఉన్నప్పుడు, నలుగురు ఉన్నప్పుడు రోహిణి అవసరాలని తోసారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే ఈ పిల్లని తోసేశాడు. ఈ అమ్మాయి ఏంటి, నిన్న ఆ గేమ్లో నేను హెల్ప్ చేశాను, ఆ ప్లాట్ఫామ్ మీదకి, నా ప్లాట్ఫామ్ మీదకి నేను రమ్మన్నాను, వచ్చావు, నువ్వు గ్రాటిట్యూడ్తో నన్ను ఇక్కడ సేవ్ చేస్తానని కూడా చెప్పి కూడా నువ్వు నిలబెట్టుకోలేదు, నన్ను తోసేసావు గించుకుని ఏముంటుంది అంతే, అలాగే ఉంటుంది గేమ్ అన్న తర్వాత. ఇంకా కాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి చేసేసాడు. ఇంకా అమ్మాయి విష్ణుప్రియకి అతనికి ఉన్న రిలేషన్ బట్టి ఆ అమ్మాయి లాస్ట్ వరకు ఉంచుకున్నాడు. తర్వాత రిలాక్స్ అయ్యాడు. ఇంకా అమ్మాయి కోపంతో రెచ్చగొట్టడం మొదలెట్టింది. యష్మి, దా ఆడదాం, చూడు చేసావు కదా మమ్మల్ని, ఇంక మిగతా ఆట కూడా ఎలా ఆడతావు చూస్తాను, అసలు అమ్మాయి నువ్వేం చేస్తావు, తోసి బయటికి పడేసి అప్పుడు నువ్వు మార్కులు తీసుకో, ఏం చేస్తావు చూస్తారని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టేసరికి మనోడు కాసేపు వెయిట్ చేసి తర్వాత కొంచెం నవ్వుకుంటా ఆటలాడుకుంటా హెల్ప్ చేసుకుంటా మనోడు ఈ పిల్లని కూడా తోసేది. అమ్మాయి 40లో ఉంది, మనోడు 50లో ఉన్నాడు. అలా మనోడు లీడ్లోకి వెళ్ళాడు. ఆ గేమ్ అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో గేమ్, ఈ వాటర్ గేమ్ పెట్టారు. వాటర్ గ్లాసులు తెడ్డు మీద పెట్టుకుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళి పోసే గేమ్ పెట్టారు. ఆ గేమ్లో కూడా ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు, జాగ్రత్తగా పడ్డారు. నేనేమన్నానంటే జెన్యూన్గా ఒక మనిషి ఎటువంటి లూప్ హోల్స్ వెతుక్కోకుండా, కన్నింగ్ గేమ్లు ఆడకుండా ఆడొచ్చు అనేది ఒక ఆప్షనే. భగవంతుడు ఇక్కడ కత్తి ఇస్తాడు, పూలు ఇస్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్నట్టు చెప్పడు, నువ్వు ఇలా ఆడొద్దని చెప్పడు. ఎలానా ఆడుకోవచ్చు, ఆ లూప్ హోల్ ఎత్తుక్కుని నువ్వు కన్నింగ్ కూడా ఆడుకోవచ్చు. బట్ ఫైనల్ రిజల్ట్కి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తాడు, తీసి పక్కనెట్టేస్తాడు. ఎవరు జెన్యూన్గా ఆడారో అదే చూసుకుంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, మోసుకుంటూ పోతున్నారు. అది చాలా కష్టదాయకమైన విషయం. అది అప్పటికి కష్టపడి అది నాకైతే చాలా ఇది అనిపించింది. అబ్బా చాలా కష్టపడుతున్నారు పాప అనిపించింది. పృథ్వీ వెళ్ళి పోస్తున్నాడు, తర్వాత తేజ తన కష్టం తను పడుతున్నాడు, రోహిణి పడుతుంది, ఈ పిల్ల విష్ణుప్రియ పడుతుంది, యష్మి అందరూ కష్టపడుతున్నారు, పడ్డారు, బాగా ఆడారు. లాస్ట్ మినిట్కి చక్కగా ఆడుకుంటూ వచ్చారు. విష్ణుప్రియ చూసా, ఒక మనిషికి మనం బౌండ్ అయిపోయి ఈ మనిషి మనది అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయడం, అనవసరంగా అందరి ముందు ఫూల్ అవ్వడం, అంతే. ఇప్పుడు లాస్ట్లో తేజ ఒక 6 గ్లాసులు 7 గ్లాసులు పెట్టుకెళ్తున్నాడు, తనకి ముందు యష్మి ఒక 4 గ్లాసులు పెట్టుకుని వెళ్తుంది. ఇంకా గ్లాసులు అయిపోయాయి. పృథ్వీకి గ్లాసులు వేయడానికి లేదు, అగ్నివల్ చివరి నుంచి ఉన్నాడు. ఈ పిల్ల ఉంది, ఈ అమ్మాయి తెడ్డు పట్టుకుని రెడీగా ఉంది. ఈ అమ్మాయికి గ్లాసులు కనబట్లేదు, ఏం చేయాలని ఇక్కడ లూఫోల్ ఎత్తుక్కుంది. ఓకే, అందరికీ పడిస్తే ఉంటాయి కదా, ఏముంటాయి, నీదెంత ఉంది, ఎవరిని పడిస్తే నీకు మేలు జరుగుద్ది అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. తేజ 7 గ్లాసులు ఉంటే టపా తెడ్డు పెట్టి లాగేసింది. తన ఉద్దేశంలో తనకు కొంచెం పెరుగుతుందనే ఆలోచన, అది 7 పడితే పృథ్వీ స్థాయికి మనోడు వెళ్ళిపోతాడనా, సెకండ్కి ఫస్ట్కి వెళ్ళిపోతాడనా, ఆ కన్నింగ్ ఆలోచనలతో ఏమైంది, తోసేసింది. అతను అరుస్తూ బాబోయ్ ప్లీజ్ అంటున్నాడు. అమ్మాయి ఏదో చెప్పుకోవాల్సింది చెప్పుకుంది. సరే ఆడేవు కదా, అక్కడ మరి యష్మి కూడా ఉందిగా, ఏం మరి ఆ అమ్మాయి ఎందుకు కెలకట్లేదు అనగానే మళ్ళీ గుర్తొచ్చింది. నేను ఇట్లాగే మళ్ళీ గ్రూప్ గేమ్ అనుకుంటారు, ఎందుకు కూడా వెళ్ళి తెడ్డెట్టుకుని ఒక 2 గ్లాసులు టిక్ అని తోసింది, పడిపోయి. ఇంకా మిగతా 2 గ్లాసులు ఆ అమ్మాయి పడగొట్టేసుకుంది. అయిపోయి గోల్ వదిలిపోయింది. ఇప్పుడు తేజ అడిగాడు, మీ ఎందుకు నాయి పడేశారు, మీకు నాకు ఏంటి తేడా ఉంది అక్కడ, మీకన్నా నేను ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఇంకా టాపిక్ లేదు కదా, మీకన్నా నేను తక్కువ ఉంటే నేను ఇంకా మిమ్మల్ని దాటుతానేమని భయంతో పడేయచ్చు,
నేను మీకన్నా కొంచెం ఎక్కువలోనే ఉన్నాను కదా అంటే, అది ఎలా తెలుస్తుంది? చాలా లిటిల్ బిట్ డిఫరెన్స్తో ఉంది. అప్పుడు నేను ఇక్కడి నుంచి తేవడానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో మీరు వెళ్ళి చూసుకోవచ్చు కదా. అంటే న్యాయంగా ఉండాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఒక లూప్ హోల్ ఎత్తుకుని తప్పు చేయాలనుకున్నా కూడా దానికి కూడా న్యాయంగా ఒక పద్ధతిగా ఒక పాయింట్ పెట్టుకుని మైండ్లో చేయాలనుకున్న వాళ్ళకి ఆ ఆలోచన వస్తుంది. వెళ్ళి చూసుకుని నేను 4th ప్లేస్లో ఉన్నాను, 5th తేజ ఉన్నాడు, అమ్మో అటు నుంచి అవి పట్టుకొచ్చేస్తున్నాడు, మనం ఆపిస్తే నేను 4th ప్లేస్లో ఉంటాను కదా, పర్లేదు, అలాంటి గేమ్ ప్లాన్ చేసుకోవచ్చు. అది నువ్వు చూసి చేయాలి. చూడకుండా ఏం చేసావు? టప పడేసావు. ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి లేదు నీ దగ్గర. అది కాదు, నేను చూడడానికి కుదరదు, ఆ టైంలో టెన్షన్ అయిపోతుంది కదా, అలా కుదరదు, అందుకని నేను తోసేసాను అంటే, లేదమ్మా నీకన్నా నేను తక్కువ ఉంటే నువ్వు తోసేయి. నేను దాటున్నప్పుడు అది ఎలా తెలుస్తుంది? మైన్యూట్ ఉన్నప్పుడు వెళ్ళి వెతుకు, చూడు. నువ్వు పోస్ట్ చేయడం పడేయడం తప్పని నేను అనట్లా. చూసుంటే ఆ ఆలోచన జ్ఞానం ఉంటే బాగుండేది కదా, న్యాయబద్ధంగా ఉండేది కదా అంటాడు. ఈ అమ్మాయి ఏంటి, మీ అంత గొప్ప ఆలోచన ఉంటే నేను తేజాని అవుతాను కదా, నేను విష్ణుప్రియని ఎందుకు అవుతాను, నా బుర్ర అంతే పనిచేస్తాను, నేను అంతే ఆలోచించుకున్నాను. ఆ అమ్మాయి ఫ్రాంక్గా చెప్పింది, ఇంకా మాట్లాడడానికి లేదు, మాటలు కూడా లేవు. నా బ్రెయిన్ అంతే, నేను అంతా ఆలోచిస్తున్నప్పుడు ఇంక తను ఏమంటాను, టాపిక్ లేదు. అలా ఆ గేమ్ ముగిసిన తర్వాత లీడ్లో మనోడు ఉన్నాడు. తర్వాత ఇంకెవరెవరో ఆ పొజిషన్స్ ఇంకా చూసిందే కానీ అయిపోయింది. ఇంకా లాస్ట్ గేమ్ మిగిలింది. ఫస్ట్ పొజిషన్లోనేమో పృథ్వీ, తర్వాత రోహిణి, తర్వాత తేజ, ఈ ముగ్గురు 3 వరుస ప్లేసెస్లో ఉన్నారు. లీస్ట్లో యష్మి అండ్ విష్ణుప్రియ ఉన్నట్టున్నారు. అంతే, ఈ 5 పొజిషన్స్. ఇంకా లాస్ట్ గేమ్ వచ్చేసింది. ఈ లాస్ట్ గేమ్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఏమొచ్చింది, ఈ లాస్ట్ గేమ్లో 5 పెడితే ఇక్కడ వర్కౌట్ కాదు. చూడండి, వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటే నాన్న బాధలు పడాలి. 5 పైన నుంచోబెట్టి ఆడిద్దాం అనుకుంటే ఇక్కడ పోసేవాళ్ళు లేరు, టైం సరిపోదు. అందరూ ఫుల్ అయితే తప్ప ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో వర్కౌట్ కాదు. ఇప్పుడు 5 అక్కడ నుంచి మిగతా 5 పోయడానికి ఎంతో టైం పడుతుంది. అది అయ్యే పని కాదు. కాబట్టి ఏం చేశాడు, చాలా ప్లాన్డ్గా ఒక ఇద్దరిని లీస్ట్లో ఉన్న ఇద్దరిని పీకి పక్కన పడేశాడు. అందులో ఎవరెవరు ఉన్నారు, విష్ణుప్రియ అండ్ యష్మి ఇద్దరిని పీకేశారు. యష్మిని సంచాలక్ చేశారు ఈ లాస్ట్ దానికి. ఇప్పుడు ఏంటి ఈ గేము, సీసా ఉంటుంది కదా, ఇలా గేమ్ అవి ఉంటాయి కదా బ్యాలెన్సింగ్. ఇక్కడ అమ్మాయిని ఉంచుని ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి కాలు దాని మీద పెడితే బ్యాలెన్స్ చేసి అక్కడ ఒక కుండ పెడతారు ఆ చివర ఆ ఎడ్జ్లో. ఆ కుండలో ఎవరికి ఈ అమ్మాయి మెగా చీఫ్ అవ్వకూడదు, ఆ అమ్మాయి దాంట్లో ఇసుక పోస్తూ ఉండాలి. పోస్తున్నప్పుడు అది అప్ అండ్ డౌన్ అవుతుంది, ఈ అమ్మాయి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ముగ్గురు అనమాట. ఫస్ట్లోనేమో రోహిణి, తర్వాత మిడిల్లోనేమో తేజ, ఆ చివర పృథ్వీ ఉన్నారు. అద్భుతంగా ఆడారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముగ్గురు సూపర్గా ఆడారు, ఎక్స్ట్రాడినరీగా ఆడారు. పృథ్వీ చాలా బాగా ఆడాడు. అలాగే తేజ కూడా చాలా తన శక్తికి మించి ఆడాడు. ఇంక రోహిణి శివంగిలా ఆడింది అన్నప్పుడు ఇంక టాపిక్ ఏముంటుంది, అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం. ఇలాంటి ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, బజర్ మోగ్గానే ఒక 2 పర్సన్స్ని సంచాలకు నిర్ణయించాలి. మీరిద్దరూ వచ్చి పోసుకోండి, మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకంటే. అప్పుడు ఆ ఇద్దరు వచ్చి ఒక మనిషి ఒకరికి 2 స్కూప్లు పోయాలి. అలాగే ఇంకో మనిషి వచ్చి ఇంకో ఇద్దరికి 2 సార్లు పోయాలి. ఇది గేమ్ అన్నమాట. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు, ఎవరు వద్దనుకున్న వాళ్ళు. ఇందులో గ్రూపు గీపు అనడానికి లేదు. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ గ్రూపులు ఉండవు, గ్రూప్ ఉండదు. మనకి నచ్చిన వాళ్ళు మనకి ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకి చేయడమే ఇక్కడ పని. ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకి చేసుకుంటూ పోయారు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు అనుకో, గౌతమ్ ఏంటి, మన రోహిణి కానీ తేజ కానీ కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను పృథ్వీ టార్గెట్ చేసుకున్నాడు. నిఖిల్ ఉన్నాడు అనుకోండి, పృథ్వీ కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను తేజను ఎవరినో టార్గెట్ చేసుకుంటాడు. ఇంకా ప్రేరణ ఉందనుకోండి, ప్రేరణకి ఏంటి, రోహిణి కావాలనుకుంటుంది కాబట్టి అటు తేజాన్ని కానీ లేకపోతే పృథ్వీని కానీ ఆ అమ్మాయి టార్గెట్ చేసుకుంటుంది. అలా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు విష్ణు ఉందనుకోండి, అసలు టాపికే లేదు, ఇంకా పృథ్వీకి తప్ప ఇంకెవరికి ఛాన్స్ లేదు. కాబట్టి పృథ్వీని కాపాడుకోవడానికి ఆ అమ్మాయి ఈ రోహిణికి పోసేస్తుంది. రోహిణి అంటే మంట. ఇక్కడ మంటలు ప్రేమలు 2 ఉంటాయి. మనం చేసే పనులకి 2 పాయింట్లు ఉంటాయి. ఇతని మీద నాకు మంట, హేట్ రేటు, ఇతని మీద ప్రేమ, ఈ 2 పాయింట్లు నడిపిస్తుంటాయి. ఓకే, డన్. అలాగే జరుగుతుంది. ఇక నబీలు నిన్నటి దాకా వీళ్ళ గ్రూప్లో ఉన్నాడు. గ్రూప్ గేమ్ అంటున్నారు కదా, గ్రూప్ మాట్లాడు. గ్రూప్ కాదు, వచ్చి కలిశారు అంతే. మరి గ్రూప్ నువ్వు టప్పని ఎలా విడిపోతాడు కోపం రాగానే? అది కాదు కదా, సమర్థించుకుంటారు. సరే, నబీల్ ఏంటి, రాత్రి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏం జరిగింది, విష్ణుప్రియకి సంబంధించిన టీషర్ట్కి చిన్న హోల్ ఉంది ఇక్కడ. దాన్ని ఎవరు గమనించలేదు, తొడిగేశారు. నైట్ అయిపోయింది, అర్ధరాత్రి పూట ఎప్పుడో ఈ మన అవినాష్
రోహిణి, తేజ వెళ్ళి వెతుక్కుంటూ చూసుకుంటే అందులో హోల్ కనిపించింది. అచ్చా, విష్ణుప్రియకి హోల్ ఉంది టీషర్ట్కి, దీన్ని ఎవరు సంచాలకి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాగా? ఇంకేంటి ఎలాగా? అయిపోయింది కదా, ఇంక మ్యాటర్ క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నబీల్ పిలిచారు. నబీల్ పిలిచి, నబీలా ఇలా విష్ణుప్రియ సంబంధించిన టీషర్ట్కి హోల్ ఉంది, ఏంటి కదా, నువ్వే సంచాలకం అయితే కనుక నువ్వు దాన్ని కన్సిడర్ చేస్తావా అని అడిగారు. అడిగితే మనోడు ఏంటి సడన్గా నెక్స్ట్ క్వశ్చన్కి ఇంక ఉండదేమో ఇదే క్వశ్చన్ అనుకుని ఏం చేశాడు, కన్సిడర్ చేయొచ్చు, చిన్న హోలే కదా, అది పెద్ద మ్యాటర్ ఉంది, నెగ్లెజిబులే కదా, నేను కన్సిడర్ చేస్తా, పర్లేదు అంట అన్నాడు. వీళ్ళు ఏం చేశారు జాగ్రత్తగా, ఓహో అయితే నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావు అనుకో, నెక్స్ట్ నీ టీషర్టే రాబోతుంది అనుకో, ఇంకా ఉంది నీ టీషర్టు, నెక్స్ట్ రాబోతుంది, అప్పుడు హోల్ ఉంది అక్కడ, నువ్వు ఊరుకుంటావా అని అడిగారు. అప్పుడు మనోడు కొంచెం నీళ్ళు లెవెలి ఊరుకోను మరి పోరాడతాను అన్నాడు. మరి అదేంటిది, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడేమో అది నెగ్లిజిబులే అని న్యాయం మాట్లాడతావు, అది న్యాయం అనిపిస్తుంది నీకు, కానీ నువ్వు అక్కడ పార్టిసిపెంట్గా ఉన్నప్పుడు మాత్రం అది అన్యాయం అంటున్నావు, ఇదేనా నీ క్లారిటీ అని అనగానే మనోడు నీళ్ళు లెవలేడు, సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడ చెప్పలేకపోయేసరికి వీళ్ళందరూ నవ్వుకుంటా, తేజ అనేవాడు ఇంకా అసలు కెల్కుడు రాజే కదా, ఓహో ఇవాళకి మనం పాయింట్ అయిపోయిందిలే, పద నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మనోడికి ఏం అర్థం కాదు, ఏంటి నన్ను టార్గెట్ చేశారా, అసలే మనోడు జనానికి ఎక్కించడానికి లేదా జనానికి ఒక పాయింట్ని చెప్పడానికి మనోడు చాలా ప్లాన్ చేస్తారు కదా, ఇలాగే మనోళ్ళు కూడా నాతో ఈ పాయింట్ జనానికి ఇప్పించేశారని ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంది. రోహిణిని పట్టుకున్నాడు, ఇట్రా అన్నాడు. వచ్చింది, ఏంటి మీరు అందరూ ఏదో అడిగారు, చెప్పాను, మీరేమో నవ్వుకుంటే అలా వెళ్ళిపోయి నన్ను ఫూల్ని చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా అని ఆమెతో డిస్కషన్ పెట్టుకున్నాడు. ఏం లేదు, మేము మామూలుగా అడిగాము, నీ ఇదేంటని అడిగామని ఈ అమ్మాయి చెప్పింది. అతనికి అక్కడ మైండ్లో పడిపోయింది. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ అవాయిడ్ చేసి పడిచాడు. ఇప్పుడు అతనికి అతను చాలా టిపికల్ క్యారెక్టర్, మనకు తెలుసు కదా, అతనికి ఏమీ లవ్వులు, ప్రేమలు, ఎథిక్స్ ఏమి ఉండవు, ఆటలు. ఇక్కడ మళ్ళీ లేనిపోయి తీసుకోకండి బాబు, మీకు వద్దన్నాం. ఆటలు, ఇతను నాకు సపోర్ట్ చేస్తానంటే అతని వైపు వెళ్తాడు, ఇతను నన్ను టార్గెట్ చేస్తున్నాడంటే ఆడు పక్కన ఇన్నాళ్ళు బతుకుతున్నాడని ఆయన టార్గెట్ చేసేస్తాడు. అలాగా స్టాండర్డ్గా అతనికి ఏమీ రిలేషన్స్, ఎమోషన్స్ ఏమి ఉండవు. అతనికి న్యాయం జరుగుతుందా లేదా, అతనికి సపోర్ట్ చేస్తున్నారు లేదా, అతనని సోలో అంటారు కదా, అసలు నిజానికి అతను సోలో. అతనికి ఏంటి, రాత్ర రోహిణి మిగతా వాళ్ళు నన్ను టార్గెట్ చేసి జనానికి ఏదో నన్ను ఎదవం చేసేలాగా ఒక పాయింట్ మాట్లాడి నన్ను ఎదవం చేసేసారు అని ఫిక్స్ అయిపోయాడు. మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంకా టార్గెట్ చేశాడు. రోహిణి ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా చీఫ్ అవ్వడానికి వీల్లేదంతే అని ఫిక్స్ అయిపోయాడు. నిన్నటిదాకా వాళ్ళ వెనకాలే తిరిగాడు, వాళ్ళందరూ గ్రూప్లో తిరిగారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక్క నైట్లో ఏమైపోయింది, మ్యాటర్ మొత్తం మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల అవ్వడానికి లేదని టార్గెట్ పెట్టుకుని జనానికి దొరికిపోయేలా బిహేవ్ చేయకూడదని చెప్తాను నేను. ఇన్ని ఇసుకపోయే శాండ్ పోయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, పద్ధతిగా శాండ్ తీసుకెళ్ళి ఆ కొండ డిస్టర్బ్ అవ్వకుండా అలా పోసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మద్దతు తెలియజేయడమో, వాళ్ళకి పక్క వాళ్ళకి వీళ్ళకేమో వాళ్ళు ఇదిని తెలియజేయడం జాగ్రత్తగా పోస్తుంటాయి. నిబిల్ మాత్రం శాండ్ ఇలా పట్టుకొచ్చి కొండ మించి తప్పని పోస్తాడు. అసలే వాళ్ళు బ్యాలెన్సింగ్లో టెన్షన్గా ఉంటారు. నీ కోపం ఉంది, ఆ అమ్మాయికి నువ్వు మద్దతు ఇవ్వకూడదు అనుకున్నావు, మెల్లిగా చక్కగా పోయి మేమందరం చూస్తున్నావురా బాబు, ఇవే మార్కులు పడతాయి, చెడగొట్టుకుంటారు ఎందుకు ఇంత చండాలంగా ఉన్న ఇదిని తీసుకుని శాండ్ పట్టుకెళ్ళి ఆ అమ్మాయి మొహం మీద కొట్టినట్టు కొడుతున్నాడు. బబుల్ ఇలా పోసేస్తున్నాడు, పోసేది ఇలా కదులుతుంది. ఆ అమ్మాయి కంగారు. నెక్స్ట్ టైం పోసినప్పుడు కొంచెం అమ్మాయి ఫిక్స్ అయిపోయింది, ఇది పోస్తాడు మనోడు పోసేస్తాడు, నాకే ఫిక్స్ అయిపోయి ఏం చెప్పింది, నవీల్ కొంచెం మెల్లిగా పోయివా ప్లీజ్. సంచాలకుగా ఉన్న యష్మిని, అమ్మాయి యష్మి అతనితో చెప్పండి, నేను అయినా చెప్పలేనని ఈ పిల్ల దాటేసింది. మనోడు ఎప్పుడు పోసినా అలాగే పోసాడు. మీరు గమనించండి, టార్గెట్ చేయడం అంటే అంత వర్స్ట్గా ఉంటుంది. నిన్నటిదాకా వాళ్ళ చుట్టూ తిరిగాడు తోక పట్టుకుని, వాళ్ళే ఒక గ్రూప్లో తిరిగారు. ఒక్క నైట్లో సినారియో మొత్తం మారిపోయింది. సరే, దాన్ని మనం తప్పట్లే, అతనికి నచ్చినప్పుడు ఉన్నాడు, నచ్చలేదు టార్గెట్ చేసినప్పుడు కూడా పద్ధతిగా చేయండి. ఇప్పుడు పృథ్వీని అవినాష్ అనే టార్గెట్ చేశాడు. ఎలా టార్గెట్ చేశాడు, పట్టుకెళ్ళడం, మెల్లిగా అతని బోర్లో పోయాడు. తేజాన్ని టార్గెట్ చేశాడు, తీసుకెళ్ళడం, మెల్లిగా పోయాడు. ఇది జరిగింది. ఇలా ఏంటంటే మన బిహేవియర్ని బట్టి తెలిసిపోతాడు. గౌతమ్ ఉన్నాడు, పృథ్వీని టార్గెట్ చేసుకున్నాడు, మెల్లి అతనికి ఆ అమ్మాయి అవ్వాలని ఉంది, ఏం తప్పులేదు, తప్పే ఉంది ఎందుకు, ఎవరి ఇష్టం అలాది. అది చేసే పని పద్ధతిగా చేశాడు, మనోడు కూడా పద్ధతిగా చేశాడు, అందరూ పద్ధతిగా చేశాడు. ఒక్క నబీల్ మాత్రం ఎందుకు అలా చేయాలి అంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేదాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాడు, మొహం మీదే చెప్పేస్తున్నాడు. ఇంక యష్మి ఉందనుకో, ఈవిడ ఒక వింత క్యారెక్టర్లా ఉంటుంది, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, ఎవరితో ప్రేమగా ఉంటుందో తెలీదు, ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలీదు, ఎవరిని డిస్టర్బ్ చేస్తుందో తెలీదు. బిగినింగ్ డేస్లో మీకు తెలియదు, మీరు ఏదో గ్రూప్ అనుకుంటున్నారు, కానీ
ప్రేరణ విషయంలో చాలా దారుణంగా బిహేవ్ చేసిన సిచ్యువేషన్ చాలా ఉంది. ఊహించని విధంగా టర్న్ తీసుకునే ఆ అమ్మాయిని నామినేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అనుకోకుండా అమ్మాయిని టార్గెట్ చేస్తుంటుంది. నిన్న చూడండి, టీ షర్ట్ విషయంలో ఫస్ట్ టార్గెట్ చేసిన ఆ పిల్ల ఎవరిని? ప్రేరణనే టార్గెట్ చేసి చింపేసి, తర్వాత మళ్ళీ నేను అందరినీ టార్గెట్ చేస్తాను, నేను ఎవరికి సంబంధం లేదన్నట్టుగా ఒక కాలరింగ్ ఇచ్చింది. చెప్పుకోవడానికి బాగుంటుంది, మళ్ళీ ఫ్రెండ్స్ కదా, ప్రాబ్లం అవుతుంది. ఆమెకు ఒక క్లారిటీ ఉండదు, ఆటలో క్లారిటీ ఉండదు, ఒక స్టాండ్ తీసుకోవడంలో క్లారిటీ ఉండదు, దేంట్లోనూ క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇసుక పోసే సంచాలకైనా ఆవిడకు ఒక ఛాన్స్ ఉంటుంది, పొయ్యాలి కదా. పొయ్యాల్సి వచ్చినప్పుడు తను నిఖిల్ ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు పోయారు. నిఖిల్ డైరెక్ట్గా, ఈ అమ్మాయి ఏమో తేజ దగ్గరికి వెళ్ళింది. తేజ దగ్గరికి వెళ్ళి నిఖిల్ కూడా తేజ దగ్గరికి వచ్చాడు. పోసేది కాస్తే లాగింది, ఆయన తర్వాత నిఖిల్కి పోసేసాడు. అతను మన తేజకి నిఖిల్ పోసేసాడు. ఈ పిల్ల అప్పటికప్పుడే ఫ్లిప్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళి పోయాలనుకున్నది టక్కని ఫ్లిప్ అయిపోయి ఏం ఆలోచించుకుందో తెలియదు, ఏమైందో తెలియదు, ఆ మైండ్లో ఏం జరిగిందో తెలియదు, టక్కని ఇలా పట్టుకొచ్చి రోహిణికి పోసేసింది. రోహిణికి ఏం అర్థం కావట్లా, అక్కడ గౌతమ్కి ఏం అర్థం కావట్లా. గౌతమ్ అరుస్తున్నాడు, ఇక్కడ ఎవరు మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నారో అది ఆలోచించుకోండి అని చెప్తున్నాడు అతను అక్కడి నుంచి. ఈ అమ్మాయికి అదే లేదు, తీసుకెళ్ళి తను టార్గెట్ చేసి పోసేసింది. నాకు ఒక్క నిమిషం ఫీజులు ఎగిరిపోయింది. ఎందుకు ఇలా చేస్తారు నాకు అర్థం కాదు. ఇందాకే ఆటో విషయంలో పెంట అయింది ఆ పిల్లకి, ఈ పృథ్వీ అనే అతనికి గ్రాట్యుటీ లేకుండా తోసి ఇసిరి అవతల పడేసాడు. అమ్మ ఎన్ని తిట్టుకుంది, ఎంత ట్రిగ్గర్ చేసింది అతనే. నువ్వు మనిషివా ఇంకేమన్నా, ఏం ఫ్రెండ్ రా నువ్వు, నేను అంత ఇదిగా నీకోసం నేను హెల్ప్ చేస్తే నువ్వు ఈరోజు నన్ను బయటికి తోసేసావు, నువ్వు ఏం మనిషివి, డామ్ డోమ్ డిస్కని తెగ తిట్టుకున్నారు. మామూలుగా తిట్టుకోవాలా, ఇంకా జీవితంలో నేను నమ్మది ఈ పిల్ల అన్నంత రేంజ్లో తిట్టేసుకున్నారు. తిట్టుకుని అతనికి శాండ్ పోయకుండా నువ్వు రోహిణికి పోసావంటే ఏమనాలి నిన్ను? అంటే వెళ్ళిపోవడానికి ఉండే క్వాలిటీస్ ఇవే. మన మీద మనం కాన్ఫిడెంట్గా ఒక మాట మీద నిలబడకపోవడం, ఒక నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోకపోవడం, ఇది చండాలం అన్నమాట. నిఖిల్ ఎండ్స్కి వచ్చేసిన తర్వాత, గేమ్ ఎండ్కి వచ్చేసిన తర్వాత పాపం తేజ ఆడి అలసిపోయి, అబ్బాది మన ఎపిసోడ్లో ఇలా ఎగిరిపోయింది, కానీ లైవ్లో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి, కంగారు వచ్చేస్తుంది, గుండె దడ వస్తుంది, అంతసేపు నుంచి ఉన్నారు వాళ్ళు. పాప మనోడు అసలు ఆ పర్సనాలిటీ వేసుకుని తేజ నిలబడి కాళ్ళు లాగేసి 2-3 సార్లు నీళ్లు తాగి పెదాలు ఎండిపోయి, అలా తేజ కింద పడిపోయిన వీళ్ళిద్దరు మిగిలారు. వీళ్ళిద్దరిని అందరూ చీరప్ చేస్తూ ఆ శ్రమను చూసి ఒక ఇదవుతూ పాపం ఎవరి ఫేస్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ కింద కూర్చుండిపోయి చూసుకుంటూ ఎవరిని వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తూ ఉండాలి అయిపోయింది. నిఖిలేమో పృథ్వీని, అవినాష్ అండ్ ప్రేరణ వీళ్ళంతానేమో రోహిణిని, ఇలా ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిఖిల్ ఇద్దరిని మెచ్చుకుంటూ ఎక్కువ రోహిణిని ఓ మాట అన్నాడు, చాలా గొప్పగా ఆడావు, ఎస్పెషల్లీ రోహిణి అద్భుతంగా ఆడుతున్నావు అని చెప్పేసరికి తక్కువ విష్ణుప్రియ వచ్చి ఎందుకు ఆ అమ్మాయిని పొగుతావు అని అడుగుతుంది. అక్కడ పృథ్వీ ఉన్నాడు కదా, మొత్తం ఈ అమ్మాయిని ఎందుకు పోతున్నట్టుగా ఏదో గొడిగింది. అరే యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా నేను అలాగే చెప్తాను అని మనవాడు అంటాడు. అదే బిహేవియర్ అంటే, ఎందుకంటే అమ్మాయిట పడట్లా. ఇందాకే ఆటోలో పెద్ద పెంట అయిపోయింది వాళ్ళిద్దరికి. నేను చెప్పట్లే, కావాలని చెప్పట్లా, అదంతా సోది చిల్లర గోలన్నమాట. అది ఎందుకు ఇంత ఆనందమైన సిచ్యువేషన్లో అది చెప్పుకోవడం ఎందుకులే అని నేను చెప్పలా. మీరు ఆల్రెడీ చూశారు కదా, ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి అరుచుకోవడం, ఈ అమ్మాయి గురించి ఆ అమ్మాయి అరుచుకోవడం. ఫైనల్గా అందులో కూడా రోహిణిని ట్రిగ్గర్ చేసింది, రోహిణిని ఇబ్బంది పెట్టింది ఈ అమ్మాయి విష్ణుప్రియ, అందులో డౌటే లేదు. నోరు జారింది. ఇప్పుడు పెద్ద కబుర్లు చెప్పారు ప్రేరణ విషయంలో ప్రతివాడు, వెళ్ళిపోయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ నోటికి ఏదొస్తే అది మాటలు వదిలేస్తావు, అది ఇది అని. మరి విష్ణుప్రియ విషయంలో ఎందుకురా మాట్లాడరు మీరు, నాకు అర్థం కాదు. ఎన్ని మాట్లాడినారు వచ్చిన వాళ్ళందరూ, నువ్వు ఇలా చేసావు అలా చేసావు. మెగా చీఫ్ అయిన పాపానికి ఆ వారం రోజులు అమ్మాయిని ఎన్ని మాటలున్నావో అన్ని మాట్లాడేశారు. ఈ అమ్మాయి బిగినింగ్ డేస్ నుంచి మాట్లాడుతుంది ఇలాగే, క్యారెక్టర్ల గురించి, నువ్వు జీరో అని, నువ్వు ఎందుకు పనికిరావని, లాస్ట్ సీజన్లో నిన్ను చూసావులే అని, ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడడం. అలా వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి ఈ అమ్మాయి అంటే నచ్చదు, రోహిణి అంటే విష్ణుప్రియకి. ఆ అమ్మాయి
అవన్నీ ఆ ఇష్టం లేని హేట్ రేట్ అంతా ఇలాంటి సిచ్యువేషన్లో దొరికేస్తుంటారు. నబీల్ అలా దొరికేశాడు, ఈ పిల్ల అలాగే విష్ణుప్రియ అలాగే దొరికేసింది. ఫైనల్గా ఏమైందంటే ఇంకా ఫైట్ పీక్స్కి వెళ్ళేసరికి ఎవరికి అర్థం కావట్లా. ఒక స్టేజ్కి వచ్చాడు విష్ణుప్రియ కూడా, దేవుడా మా ఓడికి హెల్ప్ చేయి అనే మాట అనలేక ఆ అమ్మాయి కూడా నీ ఇష్టం అని వదిలేసిందంట. తనే చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టాన్ని చూసి దేవుడు కూడా చీకొడతాడని భయం వేసి. అలాగా మనల్ని ఇష్టపడని వాళ్ళతో కూడా మనం మంచి అనిపించుకునే స్టేజ్లో ఆడి ఒక మ్యాటర్ని గెలుచుకోవడం అంటే కప్పు గెలుచుకున్నంత గొప్ప విషయం అది. ఎంతోమంది కప్స్ పట్టుకెళ్ళారు, బీవీ కప్స్. మనం ఎంతమందితో సాటిస్ఫై అయ్యాం? మ్యాక్స్ 2-3 మనల్ని సాటిస్ఫై చేసి కప్పు పట్టుకెళ్ళాళ్ళు. మనస్ఫూర్తిగా మన కళ్ళంట నీళ్ళు వచ్చి మనం చప్పట్లు కొట్టి మనం జేజేలు కొట్టి వాళ్ళ కోసం మనం పోస్టులు పెట్టి వాళ్ళని ప్రేమించి నిజంరా పరిపూర్ణ నిజం సాధించాడు పట్టుకెళ్ళాడు అని ఫీల్ అయిన వాళ్ళు మ్యాక్స్ ఈ 7 సీజన్స్లో 8 సీజన్ కదా 7 సీజన్స్లో మ్యాక్స్ 2-3 ఉంటారు అంతే. మిగతా అన్ని రూపపాల వ్యాపారాలే. ఎందుకు వచ్చాడు వీడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు, ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మన క్యాలిక్యులేషన్కి అర్థం కాకుండా విన్ అయింది పట్టుకెళ్ళే సిచ్యువేషన్స్ మనం చూసాం. అది ఎవరన్నా పేర్లు చెప్పాల్సిన అవసరం మనకు లేదు, అందరికీ తెలుసు. మనకి ఎందుకు అది రిస్క్. ఇది పరిపూర్ణమైన విజయం అంటే. ఒక కప్పు కూడా రేపు ఒక మనిషి ఇలా అంటే ఒక విజయం సాధించిన తర్వాత ఆ మనిషి బోర్మని ఏడిస్తే దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంటుందో ఆలోచించాలి. ఈరోజు ఆ అమ్మాయి పృథ్వీ తలపడి, పృథ్వీ అసలు ఎక్స్ట్రాడినరీ. మనం ఎన్ని కోపాలైనా ఉండొచ్చు, అతను అగ్రెషన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, తిట్టుకోవచ్చు ఒక సిచ్యువేషన్లో. కానీ ఆట దగ్గరికి వచ్చేటప్పటికి అతను పరిపూర్ణమైన విజయం, పరిపూర్ణమైన 100% ఇస్తాడు. ఇదే కదా అంతకుముందు నబీలు తనకు ఏదో ఒక గేమ్లో ఇలాగే పట్టుకుని ఉంటారు, బెలూన్ ఉంటుంది, అది ఎంతోసేపు ఇలా పట్టుకుని ఉండాలి, ఫట్మనేది ముందుకు వస్తే బెలూన్కి తగిలి పేలిపోతుంది. ఆ సిచ్యువేషన్లో నబీలు గివప్ ఇచ్చి కింద పడిపోతే ఆ అబ్బాయి నిలబడి అలా ఉండి లాస్ట్ వరకు ఉన్నాడు. క్లాన్ కింద డిఫరెంట్ క్లాన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు. ఇదే ఓజీస్ డిఫరెంట్ 2 క్లాన్స్లా ఉండేవాడు అప్పట్లో జరిగిన గేమ్. అతను ఎప్పుడు తన 100% అతని కోపమే అతనికి శత్రువు అయింది. ఈరోజు తన కోపమే తన శత్రువు అంటే అదే. పాపం ఏడ్చాడు, నాకు బాధ అనిపించింది. అరే నిన్న మనం తిట్టుకున్నాం, అతను అగ్రెషన్తో మీదకి వచ్చాడని కోపం వచ్చింది, మనోడి మీదకి ఇలా వచ్చాడు ఏంటని ఫీల్ అయ్యాము, అంత అయింది. మళ్ళీ ఈరోజు అంత పెద్ద పర్సనాలిటీ పాపం కుర్రోడు అంతసేపు కష్టపడి అలా ఓడిపోయి కళ్ళ నీళ్ళు పెట్టి ఏడుస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇవే మిక్స్డ్ ఎమోషన్స్తో కూడుకుని ఆ నిమిషంలో ఇలాగా ఈ నిమిషంలో లాగా మనల్ని ఇలా తీసుకెళ్ళేదే బిగ్ బాస్ షో. అందుకే దీనికోసం ఇంతమంది ఇలా పడి ఇదైపోతుంటారు. అందుకే కింద మెసేజ్ పెట్టడం అంటే ఏంటంటే, మనం తిట్టు పెట్టినా పొగిడి పెట్టినా మీ అభిప్రాయం తెలియజేసి పెట్టినా బిగ్ బాస్ మీద ప్రేమతో మీరు చేసే పని కాబట్టి నేను ప్రతిదానికి లైక్ చేస్తాను. లైక్ నా ఛానల్ తరఫున నేను లైక్ 2 ప్రతి నన్ను తిట్టిన మెసేజ్ కూడా లైక్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు కావాలంటే. అది ప్రేమ అంతే, నా మీద ద్వేషం కాదు. నేను రేపు కనపడలేదు అనుకో, ఏదో పని లేదు, నేను రివ్యూ ఇవ్వలేదండి, నేను కనపడలేదు, మీరెవరో నేను కనబడ్డాను కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి మీకు దాని మీద ప్రేమ ఉంది కాబట్టి అంతసేపు టైప్ చేసి తిట్టడమో ప్రేమించడమో పొగడ్డమో టైప్ చేయాలి కదా. ఒక మనిషి కోసం టైం స్పెండ్ చేయాలి కదా. అలా చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఫుల్ నా గురించి కాదు, బిగ్ బాస్ మీద ఉన్న మీ ప్రేమ, అందులో ఉన్న కంటెస్టెంట్స్ మీద ఉన్న మీ ప్రేమ వల్ల అది జరుగుతుంది. ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ నాకు ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ గురించి. ఫైనల్లీ ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనం చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముందు పోవాలి. ఈరోజు చెడుగా కనబడో రేపు మంచిగా ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎప్పుడు వీడియోని ఫస్ట్ 5 నిమిషాలు లేకపోతే పెట్టిన తమ్మునేలు చూసి జడ్జ్ చేయొద్దు, పూర్తిగా వినండి ప్లీజ్. ఏం తప్పలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అంత కాదనుకుంటే మనకి ఇష్టమైన మనం ప్రేమించే ఒక దీనికోసం నేను 24 hours చూస్తున్నాను. నాకు రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతాను. అప్పుడు కుదరకపోవచ్చు, కుదిరినప్పుడే ఆ ఎంతవరకు చూసానో అంతవరకు నేను చెప్పగలిపోవచ్చు, ఇంత డీప్గా నేను వెళ్ళకపోవచ్చు. ఓకే డన్. ఈరోజు జరిగిన అద్భుతం ఇది. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. వాళ్ళ బాండింగ్స్, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అభిమానులు. ఆ అమ్మాయి విన్ అయ్యి కింద పడి కుళ్ళమని ఏడ్చింది. నేను మెగా చీఫ్ అయ్యాను బాబోయ్. ఈరోజు బిగ్ బాస్ టీం కూడా కళ్ళం నీళ్ళు వచ్చి ఉంటాయి. శివంగివే అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇస్తారు అమ్మాయి కోసం, ఒక సింహాసనం. ఇంతవరకు ఎవరికి లేదు, లాస్ట్ మెగా చీఫ్కే దక్కింది ఆనందం. లాస్ట్ సీజన్లో చూడండి, కత్తులతో ఇలా పెట్టి ఒక సింహాసనాన్ని పెట్టేవారు, అక్కడికి వచ్చి కూర్చునేవాడు కెప్టెన్ అవగానే ఒకటి వచ్చి. ఎంత బాగుండేది అది. అసలు ఈ సీజన్లో అలా లేదు, ఓన్లీ అక్కడే నుంచోబెట్టి ఒక బ్యాండ్, అది కూడా ఒకే బ్యాండు, చండాలమైన బ్యాండ్. ఇందులో మాత్రం నేను ఫీల్ అవుతున్నానండి. అదో పనికిమాలిన బ్యాండ్ ఒకటి తగిలిచ్చారు, అది పాపం అవినాష్ పెట్టుకున్నప్పుడు సాగిపోయింది. మళ్ళీ ఈ అమ్మాయి చీఫ్ అయితే అదే బ్యాండ్,
అది మళ్ళీ లూజే పడిపోతుంది, ఈ అమ్మాయి పినిస్లు పెట్టడం, అదొకటి చీప్గా అనిపించింది. మళ్ళీ అది ఎందుకు ఒక బ్యాండ్ ఇంతకుముందు మళ్ళీ విష్ణుప్రియకి వేరేది పెట్టారు, అంతకుముందు కూడా నువ్వు వేరే మారే, ఇక్కడ మాత్రం మార్చలే, ఎందుకు అదే బ్యాండ్తో కంటిన్యూ చేశారు, అది చండాలంగా ఉంది చూడడానికి. అంటే ఇంత గొప్పగా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళని చీఫ్ని చేయడానికి ఇంత తిరిగి మనం కండక్ట్ చేసేసి ఒక కిరీటాన్ని పెట్టేటప్పుడు దానికి తగ్గ వాల్యూతోనే ఇస్తే దాన్ని చూసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అదే మెగా చీఫ్ బ్యాండ్ అందరూ పెట్టి 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 అరిగిపోయిలా సీకిపోయి కంపు అయిపోయి అది చాలా నీచంగా అనిపించింది. అది పక్కన పెడితే ఈ లాస్ట్ మెగా చీఫ్కి మాత్రం ఒక గౌరవం ఏంటంటే ఒక రెడ్ కార్పెట్ వేశారు, తనకంటూ ఒక రెడ్ కలర్ కొత్త సింహాసనంలో పెట్టారు, అందులో కూర్చోమని చెప్పారు, తన కోసం ఒక సాంగ్ వేశారు, అది సూపర్బ్ అనిపించింది. మనల్ని తిట్టుకునే వాళ్ళు కూడా, మనల్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఈరోజు మెచ్చుకునేలాగా అమ్మాయి చేసింది. ఎంతమంది టార్గెట్ చేశారో అందరూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి హక్ చేసుకుని సూపర్ సూపర్ అని పొగిడే పరిస్థితి తెచ్చుకున్నాం. సూపర్ ఇలాంటి అద్భుతాలు బిగ్ బాస్లో మనకి అరుదుగా తగులుతాయి, దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఈరోజు హ్యాపీగా అందరూ రిలాక్స్గా ఉండండి. అలాగే రేపు ఎపిసోడ్లో ఏంటి విశేషాలు, ఏంటి కథ, ఇవాళ లైవ్ మాకు తెలిసి అయిపోద్ది అనుకుంటా, 12కి అయిపోద్ది. రేపు ఎపిసోడ్లో మనం ఏం జరిగింది, నాగార్జున గారు ఏం మాట్లాడారు, అసలు ఏంటి కథ కమేష్, మనం అనుకున్న ఈ వారంలో జరిగిన చాలా సిచ్యువేషన్స్ని ఆయన అడ్రస్ చేశారా లేదా, చేయకపోతే చేసుంటే బాగుండేదా, ఏది మనం మిస్ అయ్యామనేది రేపు సరదాగా రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనసుని బాధ పెట్టాను కదా అని తిట్టకంటారా నాయన, ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. 5 నిమిషాలు చూసేసి మీరు ఫీల్ అయిపోయి అలా ఏది పడితే అది మాట్లాడకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఒక అవగాహనతో ఉండండి. నేను ఎవ్వడికి బయాస్గా మాట్లాడను, నాకు ఏది అనిపించిందో అదే, నాకు అందులో ఎవడో చుట్టం పక్కన లేరు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ అవుతూ, లైక్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కరికి, మీరు ఎలా పెట్టినా వాళ్ళది నెగిటివ్ పాజిటివ్ కాదు, నా కోసం టైం స్పెండ్ చేసి నా ఛానల్లో నా వీడియో కింద మీరు మెసేజ్ పెడుతున్న ప్రతి వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తాను. ఐ లవ్ యూ ఆల్. మీరందరూ హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి, ఇలాంటి ఆనందాలు మీ జీవితాల్లో కూడా రావాలి అనుకుని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ ఈజ్ యువర్స్ శ్రీరాజ్ బళ్ళ. లవ్ యూ.